యెషయా గ్రంథం 25:8 ప్రభు అయిన యెహోవా ప్రతివాని ముఖం మీద బాష్ప బిందువులను తుడిచివేయును. ఈ ప్రపంచంలో ఎన్నో రకాల లిక్విడ్స్ ఉన్నాయి. అన్నిటికన్నా ఖరీదైందని చెప్పొచ్చు, విలువైందని చెప్పొచ్చు, అమూల్యమైందని చెప్పొచ్చు. అదే మనిషి కన్నీరు. ఒక బిడ్డ ఏడుస్తూ ఉంటే తల్లిదండ్రులు చూసినప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతాం. కుక్క పట్టి ఏడుస్తున్న బిడ్డ ఎత్తుకు తల్లి పరిగెత్తుకుని వచ్చి ఆ బిడ్డని ఎత్తుకొని ఆ కన్నీళ్ళు తుడిచివేసి, ఏడవద్దు నాన్న, నువ్వు ధైర్యంగా ఉండాలి, నువ్వు విచారపడద్దు, నీకేం కావాలో చెప్పు, నేను తీసుకొచ్చి ఇస్తాను కదా, నీ తల్లినిగా నేను ఉన్నాను కదా, తండ్రిగా నేను ఉన్నాను కదా. పేరెంట్స్ పిల్లల పట్ల అటువంటి ప్రేమను కనపరుస్తారు. మన సృష్టికర్త దేవుడు అంటున్నాడు, నా కుమారుడా, నా కుమార్తె, నీ కన్నుల నుండి బాష్ప బిందువును నేను తుడిచివేస్తాను, ఏమిస్తే నువ్వు సంతోషిస్తావో నాకు తెలుసు కాబట్టి అది నేను అనుగ్రహిస్తాను అంటున్నాడు. వ్యర్థమైనవి, లోక సంబంధమైనవి, శరీర సంబంధమైనవి, శరీరాశ, నేత్రాశ, జీవపడము కొరకు ఏడవద్దు. అవి మిమ్మల్ని మరణంలోకి నడిపిస్తాయంట. దుఃఖము ఇంకా ఎక్కువైనా చేస్తాయి, చిక్కుల్లో పడేస్తాయి. కాబట్టి శరీరాశలు తీరట్లేదని, నేత్రం చూసిందంతా పొందుకోలేకపోయామని, జీవపు డంబము, పేరు ప్రఖ్యాతుల కొరకు ఆరాటపడొద్దు. అవి దేవుని వల్ల కలిగినవి కావు. వాటి కొరకు నువ్వు ఏడుస్తుంటే నీ దుఃఖం ఎక్కువైపోద్ది, నీ విచారం ఎక్కువైపోయి లాస్ట్కి బతకాలని ఆశలే పోతాయి. అందువల్లనే శరీరాశ కొరకు, నేత్రాశ కొరకు, జీవపడం అవన్నీ క్షణమాత్రం ఉండేటువంటివి ఓవర్ నైట్లో ఎవాపరేట్ అయిపోతాయి. అవి కాదు మనకు కావాల్సింది. నిత్యము అనుగ్రహించే సంతోషము, సమాధానము ఇహమందే కాదు పరమందు కూడా మీరు ఆనందంగా గడపగలిగేటువంటి గొప్ప కృపను ప్రభు దయచేస్తాడు. ఆయన ప్రతివాని పేరు జీవగ్రంథంలో రాస్తా అంట. మన పేర్లు జీవగ్రంథంలో ఉన్నాయి, మీ పేర్లు జీవగ్రంథంలో ఉన్నాయి. అందును బట్టి సంతోషించండి. గిన్నిస్ బుక్లో మీ పేరెక్కి ఎంత సంతోషిస్తారు, దానికన్నా గొప్ప సంతోషం, ఈ లోకం ఇవ్వని సంతోషాన్ని ప్రభు మీకు దయచేస్తున్నాడు. ఆనందించి గంతులు వేయండి. ఎందుకు అంటే సృష్టికర్తని దేవుని లెక్కలో నువ్వు ఉన్నావు. ఆయన డైరీలో నీ పేరు రాసుకున్నాడు. దాన్ని బట్టి ఆనందించండి. ప్రభు అదే అన్నాడు, శిష్యులారా, సేవ బాగా జరుగుతుందని, మరి సేవలో ఉన్న పరికరాలను కొనుక్కోగలిగారని, మీరు ఆజ్ఞాపిస్తే దెయ్యాలు పారిపోతున్నారని వీటి గురించి సంతోషించకండి. సేవకులు, మన సంతోషము జీవగ్రంథం ముందు మన పేరుంది, నా దేవుని గ్రంథంలో నా పేరుంది. అందును బట్టి సంతోషించినట్లయితే మీ ప్రతి అక్కర తీరుస్తాడు. దేవుని దయలో మీరు వర్ధిల్లి అభివృద్ధి పొందాలని మా ప్రార్థన. ప్రకటన గ్రంథంలో కూడా అంటాడు, ప్రతివాని ముఖం మీద బాష్ప బిందువులను తుడిచివేయను. కొన్నిసార్లు ఆనందంతో కూడా కన్నీళ్ళు వస్తాయి. ఆనందంతో కన్నీళ్ళు ఎలా వస్తాయి? 25 సంవత్సరాలు ఎక్కడో తప్పిపోయిన కుమారుడు ఆ తండ్రి మళ్ళా తిరిగి కలుసుకున్నారు అనుకోండి. 25 years తర్వాత చాలా సంతోషంతో ఇద్దరు కలుసుకున్నప్పుడు వచ్చే కన్నీళ్ళు ఉన్నాయి చూసారా, అవి కూడా ఆనంద బాష్ప బిందువులు. ఆనందంతో వచ్చాయి. పరిస్థితులు బాగాలేనప్పుడు ఏడుస్తూ దుఃఖపడుతున్నప్పుడు వచ్చే కన్నీరు వేరు, దూరం అయిపోయిన బంధాలు కలిసినప్పుడు వచ్చే సంతోషంతో వచ్చే కన్నీరు వేరు. ఆ కన్నీరు ఆనందంతో కూడినటువంటిది. సమస్యలను బట్టి దుఃఖిస్తున్నారే, మీ దుఃఖము, మీ ముఖం మీద ఉంటున్న కన్నీటి బాష్ప బిందువులను ప్రభు తుడిచివేసి మీ జీవితాలకు సమాధానం, నెమ్మదిని అనుగ్రహించాలని కోరుతున్నాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. మీ కుటుంబానికి శాంతిని, సమాధానాన్ని ప్రభు దయచేయాలని. పరిశుద్ధమైన మా ప్రియ తండ్రి, ఈ వాగ్దానం ఎత్తి ప్రార్థిస్తున్న ప్రతి కుటుంబంలో ప్రతి వాని ముఖం మీద ఉన్న బాష్ప బిందులు తుడిచివేసి వారిని ఆదరిస్తానని వాగ్దానం చేశావు. ఆ ఆదరణ ఇప్పుడే వీరికి దయచేయండి. పరిశుద్ధాత్మదేవ, నీవే ఆదరించువాడు. నీవిచ్చే ఆదరణ ఈ లోకం ఇవ్వలేదు నాయన. లోకంలో మనుషులు కానీ, వస్తువులు కానీ, లోక సంబంధమైన ఏవి కూడా మీరిచ్చే ఆదరణ మాకు దయచేయలేదు. నీ యందు విశ్వాసం ఉంచి ప్రార్థిస్తున్న ప్రతి వ్యక్తి హృదయంలో కలవరం తొలగిపోనుగాక, శాంతి, సమాధానం కలుగునుగాక. ఈ రాత్రి నెమ్మదితో పండుకొని సురక్షితంగా కాపాడబడినట్లుగా నీ అగ్ని కంచి వేసి మమ్మల్ని కాపాడండి. మీ చిత్తములో కొనసాగే కృప మా అందరికీ దయచేయమని యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీరందరికీ చక్కని నిద్ర దయచేసి తెల్లవారు లేచి కృపను మాకిమ్మని క్రీస్తు యేసు నామములో అడిగి వేడుకుంటున్నామా పరలోకపు తండ్రి, ఆమేన్, ఆమేన్. ఈ వాగ్దానాన్ని మీతోనే ఉంచుకోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అనేకులు ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని తెలియపరచండి. సబ్స్క్రైబ్ చేయని వారు కూడా సబ్స్క్రైబ్ చేయండి. గుడ్ నైట్. గాడ్ బ్లెస్ యు.